ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెర మీదకి కొత్త సీఎం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ఊహించని భిక్షాకంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టి ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసు. రేవంత్ కు షాక్. ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పొంగులేటి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలపై బలంగా పడింది. ఈ క్రమంలోనే ఆ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ భారీ సీట్లుగా సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కీలకంగా అయింది. పొంగులేటి శక్తి సామర్థ్యాలు బలాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే ఆయన కీలకమైన మంత్రిత్వ శాఖను కూడా కట్టబెట్టారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంట్ సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారంటూ ఒకటే ప్రచారం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పలుసార్లు తాము రేవంత్ సర్కారు కూల్చబోమని, కానీ నల్గొండ ఖమ్మం నుంచి ఉన్న బాంబులే కూల్చేస్తాయని చెబుతూ వస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు కూల్చివేస్తారా అన్నట్లుగా చర్చ సాగుతుంది. ఈ ప్రచారానికి కొనసాగింపుగా గాథ ఇన్నే లాంటి కొంతమంది అప్రకటిత మేధావులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేసుకుని ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు. బీజేపీతో ఒప్పందం చేసుకునే పొంగులేటి కాంగ్రెస్లోకి వచ్చారని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళ్తారని, అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి పొంగులేటి కొత్త సీఎం అవుతారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ ను మార్చేసి పొంగులేటిని సీఎం చేస్తుందని అంటారు. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణలో తీవ్రతరం అవుతుంది. ఇది ఇలా కావాలని కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న పనాగమని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది పొంగులేటి వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి, తన దగ్గర పనులు ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు నెంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారు. నేను సీఎం కావాలనుకుంటే హైకమాండ్ కొన్ని ఈక్వేషన్లు చూస్తుంది కదా అని ప్రశ్నించారు. ప్రతి నాయకుడిగా సీఎం కావాలని కోరిక ఉంటుంది, కానీ ఇలా ప్రచారం జరిగితే మాత్రం పార్టీలో గడ్డు పరిస్థితి ఏర్పడడానికి ఎక్కువ కాలం పట్టదు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా స్పందించి ఇది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం అని అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాటను కూడా ఈ రకంగా ముందు పెట్టారు. రాష్ట్రంలో ఒకటే చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ